విజయవాడ యువకుడు గాదే సాయి కృష్ణ అదృశ్యం కేసులో సిట్ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో పలు కీలక విషయాలను వెల్లడించింది. అదృశ్యం కేసు కాదని, పోలీస్ కస్టడీలో జరిగిన లాకప్ డెత్ అని స్పష్టం చేసింది. మే 6న మార్కాపురం నుంచి సాయి కృష్ణను అదుపులోకి తీసుకుని కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తరలించారని, అక్కడ కస్టడీలో చిత్రహింసల వల్లే అతను మరణించాడని తెలిపింది. సాయి కృష్ణను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా అక్రమంగా నిర్బంధించి హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని రిపోర్ట్లో పేర్కొన్నారు. తన కొడుకు పోలీస్ స్టేషన్లో తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో కనిపించాడని సాయి కృష్ణ తల్లి చెప్పిన విషయాన్ని కూడా సిట్ ప్రస్తావించింది. సిఐ నాగరాజు దర్యాప్తునకు ఏ మాత్రం సహకరించడం లేదని, తప్పుదోవ పట్టించే సమాధానాలు ఇస్తున్నారని సిట్ ఆరోపించింది. మే 1 నుంచి జూన్ 1 వరకు పోలీస్ స్టేషన్లోనే సీసీటీవీ ఫుటేజ్ను ఉద్దేశపూర్వకంగానే డిలీట్ చేశారని నివేదికలో స్పష్టం చేసింది. అంతేకాకుండా సాయి కృష్ణ మృతదేహాన్ని మాయం చేశారని, దాన్ని ఖననం లేదా దహనం చేసేందుకు ప్రయత్నించారని సిట్ తెలిపింది. ఇప్పటికీ మృతదేహం లభ్యం కాలేదని పేర్కొంది. సిఐ నాగరాజు ఉద్దేశపూర్వకంగానే ఆధారాలను నాశనం చేసినట్లు తెలుస్తోందని సిట్ పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి సస్పెండ్ కృష్ణలంక సిఐ నాగరాజుకు విజయవాడ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది.